అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. మన జీవితంలో మనం ఎవరైనా చూస్ చేసుకుంటే మనం ఏమనుకుంటామంటే మంచి వాళ్ళు, గొప్పవారు, ధనికులు, మన ఫ్రెండ్షిప్ చూస్ చేసుకున్నా, మనల్ని చూస్ చేసుకున్నా మనం బాగుపడతాము అని మనం అనుకుంటాం కదా. ఎవరైనా మంచి మంచి వాళ్ళు మనల్ని చూస్ చేసుకొని నువ్వు మాకు కావాలి, మంచి కంపెనీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకొని మీరు మా కంపెనీలో ఉండాలి అని అనుకుంటే కనుక మనము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే అంత పెద్ద కంపెనీ నన్ను చూస్ చేసుకున్నారా అని మనం సంతోషిస్తాం. అయితే దేవుడు ఈరోజు మనల్ని చూస్ చేసుకున్నాడు. ఎందుకు చూస్ చేసుకున్నాడు అనేది సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో వారిని దేవుడు వృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటాడు. సో ఎవరైనా మనల్ని చూస్ చేసుకున్నప్పుడు, గొప్పవారు మనల్ని చూస్ చేసుకున్నప్పుడు వారి యొక్క ఫలం మనం తింటామని, వారితో మనం ఉంటామని మనం ఎంత సంతోషిస్తామో. ఈరోజు ఎవరు చూస్ చేసుకోకపోయినా, ఎవరు నిన్ను ఎన్నుకోకపోయినా, నేను కేవలంగా తీసి పారేసిన దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడని ఈరోజు వాగ్దానం. నిన్ను ఎన్నుకున్నాడు. అయితే నేను ఎందుకు ఎన్నుకుంటాడు దేవుడు? ఒక వ్యక్తిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడంటే ఆ వ్యక్తిని దేవుడు వృద్ధి చెందించడానికి, ఆ వ్యక్తిని దేవుడు ఆస్వాదించడానికి, ఆ వ్యక్తి చిగురు పుట్టించడానికి, అంతేకాదు నిత్యం ఆ వ్యక్తి వృద్ధిలో ఉండడానికి. యోహాను 15:16లో కూడా మనము ఫలించాలని, ఆ ఫలంలో మనం నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నువ్వు అందరికంటే సపరేటెడ్గా ఉంటావు. మనుషులు ఏదైతే ఆశపడతారో, ఏదైతే మనుషులు ఘనంగా అనుకుంటారో అది నీకు ఘనంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎన్నుకోబడింది ఇంకా ఘనమైనది. అంతేకాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నువ్వు చిగురిస్తావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. 12 గోత్రాల కర్రలు ఆ మందసంలో పెట్టారు. అయితే దేవుడు అంటున్నాడు ఎవరినైతే నేను చూస్ చేసుకుంటాను వారు వృద్ధిలోనికి వస్తారు, లేక వారు చిగురిస్తారని. అయితే దాంట్లో అహరోన్ కర్ర ఒకటి ఉంది. ఆ కర్రను దేవుడు చిగురిస్తానని చెప్పిన దేవుడు చిగురించి పూలు పూసి కాయలు కూడా వచ్చాయంట. అంటే ఎంత వృద్ధిలోనికి నడిపిస్తాడు చూడండి ఒకే రాత్రి. అలాగే మన జీవితంలో కూడా నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు చిగురించడం మాత్రమే కాదు, పువ్వులు పూయడం మాత్రమే కాదు, అక్కడితో ఆగిపోవు. దేవుడు అంటున్నాడు నీవు ఫలాన్ని ఇస్తాం. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గో బీ ఫ్రూట్ఫుల్ బికాస్ గాడ్ ఈస్ హెల్పింగ్ యూ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. నేను వృద్ధిలోనికి నడిపిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. సో దేవుడు నేను ఏర్పరచుకుంటే నీ అభివృద్ధి కూడా ఆయనే చూసుకుంటాడు. నీ అభివృద్ధిని చూసి అందరూ కూడా ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నారని అడగబోతున్నారు. ఈ తను మీతో మాట్లాడినట్లయితే నాతో ప్రార్థనలో ఏకీభవించాను. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఎవరు మమ్మల్ని ఎన్నుకోకపోయినా నువ్వు మమ్మల్ని ఎన్నుకొని చిగురించాలని, మేము వృద్ధిలోనికి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావు నాయన. కానీ మేము అనేకమైనవి వ్యర్థమైనవి ఎన్నుకుంటున్నాము అయ్యా నాయన. కానీ నీవు మాత్రం మమ్మల్ని ఎన్నుకున్నావని, నీకు లోబడి నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి మాకు నేర్పించండి అయ్యా. వస్తున్న ప్రతి డిస్ట్రాక్షన్స్, పొరపాట్లు, సాతాను యొక్క ఉచ్చుల నుండి తప్పించి అయ్యా మేము వృద్ధిలోనికి వెళ్ళుటకు సహాయం చేయండి. మేము చిగురించాలి, పూలు పూయాలి, ఫలాలు అయ్యా ప్రొడ్యూస్ చేయాలి నాయన. ఏది ఆటంకపరచడానికి వీలు లేనంతగా మమ్మల్ని చిగురింపచేసి ఆస్వాదించమని యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్లోనండి, దినదిన అభివృద్ధి మీరు పొందుకోవాలని దేవుడు చూస్తున్నాడు. మీరు అభివృద్ధి పొందుకుంటారు, దినదినం అభివృద్ధి పొందుకుంటారు, దినదినం ఆయన సాక్షిగా నిలబడబోతున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. సో కింద కమెంట్లో రాయండి ఐఎమ్ గోయింగ్ టు బీ ఫ్రూట్ఫుల్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బికాస్ ఐ ఆమ్ చోజన్ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.